తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, రాహు ప్రభావం అంటే మామూలు గ్రహాల ప్రభావం మనకి చాలా ఎక్కువ ఉంటుంది. అందులో రాహు కేతు అనగానే ఏంటంటే భయపడిపోతూ ఉంటాము. వాళ్ళ దృష్టి మన మీద పడకూడదు. పడితే కనుక అనారోగ్య పాలవుతాం, ఆర్థిక ఇబ్బందులు పాలవుతాం, రిలేషన్షిప్ పాడైపోతాయి. ఇలాంటివి చాలా ఉంటూ ఉంటాయి కదండి. మరి వాటి నుంచి తప్పించుకోగలమంటారా అసలు? తప్పనిసరిగా అమ్మ, భగవంతుడి సృష్టిలో ఒక సమస్య, ఒక పరిష్కారం, తప్పనిసరిగా ప్రాబ్లం సొల్యూషన్, ఈ రెండు ఒకటేసారి సృష్టింపబడతాయి అనేది నా నమ్మకం. అసలు పరిష్కారం లేనటువంటి సమస్య ఏదన్నా ఉంది మనిషి జీవితంలో అంటే చావు ఒక్కటే. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య చావు ఒక్కటే, అంతకుమించి వేరే లేదు. దానికి ఎక్కడ పరిష్కారం ఉంది? మనం ఎక్కడ తీసుకురాలేం కూడా భగవంతుడి సృష్టిలో కూడా. కాబట్టి ప్రతి పరిష్కారం వెతుక్కుంటూ వెళ్ళటం అనేదే మనది. ఇది కొంతమంది తెలిసి తెలియక చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. పూర్తిగా తెలుసుకొని ఎవరికి చెప్పకుండా పోయేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం నేర్చుకున్న విద్య నలుగురు ఉపయోగపడాలి అనుకుని తపనతో చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లానే అట్లా తద్ది కథ ఉంటుంది నాన్న. దాంట్లో ఒక పండు చెట్టు, మామిడి పండు చెట్టు పెద్దది, చెట్టు నిండా పండ్లు ఉంటాయి. ఎవరు కోసుకోలేరు, ఎవరు తినరు. ఏమిటి అని చెప్పి అడిగితే, పూర్వజన్మలో ఒక వేద పండితుడు వేదాంగాలన్నీ కూడా జీర్ణించుకొని చదువుకొని ఎవ్వరికి తన మంత్రాన్ని చెప్పకుండా, ఎవరికి ఉపయోగపడకుండా చనిపోయాడు. వాడు అట్లానే ఇట్లా చెట్టు అయి పుట్టాడు. అందుకనే వాడికున్న పండ్లు ఏవి ఉపయోగపడకుండానే ఉంటాయని చెప్పుకొచ్చారట. అంటే మనకున్న విద్యను ఎదుటి వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేలా చెప్పుకుంటే తప్పనిసరిగా మంచి జరుగుతుంది. అది మా గురువు గారు కూడా 84 సంవత్సరాల పాటు ఆయన చదువుకుని ఉన్న వ్యక్తి ఎవరికి చెప్పలేదు. చివరిలో ఆయన ఒక తపన పడ్డారు. అరే, నేను నేర్చుకున్న విద్య నాతోనే పోతుంది, ఇంకొక ఎవరన్నా కనీసం ఒక్క శిష్యుడినైనా తయారు చేయాలని చెప్పి నన్ను హక్కును చేర్చుకున్నారు. ఆయనకి 84 ఏళ్ళు. ఆ సమయంలో నేను ఒకవేళ ఇంటికి వెళ్ళకపోతే ఆయన కర్రపోటేసుకుంటూ, రాత్రిపూట కర్రపోటేసుకుంటూ ఇంకో మా ఇంటి దాకా వచ్చి చదువు చెప్పి వెళ్ళేవారు. అంటే ఉన్న విద్యని ఎదుటి వాళ్ళకి తప్పనిసరిగా ఉపయోగపడేలా చేయాలి అన్నట్టు. నిజంగా ఇవాటి రోజున నా జీవితంలో నేను బ్రతుకుతున్నానంటే అట్లాంటి వాళ్ళ ఆశీర్వచనమే కదా, ఆ నేర్పించిన విద్యే కదా. ఇక్కడ నా దగ్గర నుంచి నాతోనే పోకుండా ఇంకొకరికి రావాలని కోరుకుంటాం. అలాగే ఈ రాహు కేతు గ్రహ ప్రభావం ఏంటి అంటే, మనం మొదటి నుంచి వింటున్నది వీళ్ళిద్దరూ రాక్షసులు. రాహుకేతులు ఇద్దరు కూడా రాక్షసులు అని చెప్పి వింటూ ఉంటాం. ఒకళ్ళకేమో రాహుకేమో మొత్తం శరీరం అంతా కూడా సర్పాకారంలో ఉంటుంది, తల మొత్తం మానవాకారంలో ఉంటుంది. మనకి అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం రాహుగ్రహ శ్లోకంలోనే తెలిసిపోతుంది. అవునా? ఫలాస పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఆ శ్లోకాల్లోనే వాళ్ళ శరీర భాగాలు ఏంటో తెలిసిపోతున్నాయి. అర్ధకాయం, అర్ధం మాత్రమే కాయం, శరీర రూపం, మిగిలినంతా కూడా సర్పాకారం రాహుకి. కేతువుకేమో ఇదంతా మానవాకారం, తల మాత్రం, శిరోభాగం మాత్రం సర్పాకారంలో ఉంటుంది. వీడిద్దరూ రాక్షస నీచ గ్రహాలు అని చెప్పి 4 గ్రహాలు చెప్తూ ఉంటామమ్మా. అంటే అతి ఎక్కువగా క్రోధం కలిగినటువంటి గ్రహాలు కుజుడు, శని, రాహు, కేతువు. ఈ 4 గ్రహాలు నీచ గ్రహాలు అని చెప్తూ ఉంటాం. ఉచ్చ గ్రహాలు మిగిలినవన్నీ కూడా ఉచ్చ గ్రహాలు అని చెప్తూ ఉంటాం. వీటిల్లో శని కన్నా, కుజుడు కన్నా ప్రమాదకారిగా మారేటువంటి గ్రహాలు ఏంటి అంటే రాహుకేతువులు. మన జాతకం ప్రకారం చూసుకోండి, ఒక పక్కన రాహు ఉంటాడు, కరెక్ట్గా దీనికి 7th ప్లేస్లో కేతువు ఉంటాడు. కేతువుకి 7th ప్లేస్లో కరెక్ట్గా రాహు ఉంటాడు. ఇద్దరు ఎట్ ఏ టైమ్ యాంటీ క్లాక్ వైజ్లో, రివర్స్లో మూవ్ అవుతూ ఉంటారు. క్లాక్ వైజ్లో మూవ్ అవ్వరు, యాంటీ క్లాక్ వైజ్లో మూవ్ అవుతుంటారు, ఎట్ ఏ టైం మూవ్ అవుతుంటారు. ఒక ఆయన పైకి వెళ్ళాడు, ఒక స్థానం పైకి వెళ్ళాడు అంటే ఇంకొక ఆయన కిందకు వస్తాడు ఆటోమేటిక్గా. ఇద్దరు ఎదురెదురు స్థానాల్లో ఉంటాయి. అలా జాతకం రాసేటప్పుడు ఎదురెదురు స్థానాలు 7 అంటే సమసప్తకాలు అంటాం. ఆ 7 స్థానాల్లో కనుక అట్లా ఉండకపోతే జాతకం రాయటమే కరెక్ట్ కాదు అని చెప్పుకోవచ్చు. దాంట్లో అనుమానం ఏం లేదు. దీంట్లో రాహుకేతువులు చంద్రుడితో కలిసి ఉన్న, లేదు మన లగ్నంలో ఉన్న, చంద్రుడికి 12వ స్థానంలో ఉన్న, అలాగే 2వ స్థానంలో ఉన్న, 6వ స్థానంలో ఉన్న, 8వ స్థానంలో ఉన్న, అలానే లగ్నవశాత్తు లగ్నం కానీ
12వ స్థానం కానీ 2వ స్థానం కానీ 6 కానీ 8 స్థానాల్లో కానీ రాహుకేతువుల్లో ఏ ఒక్కళ్ళు ఉన్నా, అలాగే గురుగ్రహంతో రాహు కలిసి ఉన్న, గురువుకి 3వ స్థానంలో 5వ స్థానంలో రాహుకేతువులు ఎవరు ఉన్నా, అలాగే కుజస్థానాలు 2 ఉంటాయి. మేషం వృశ్చిక రాసులు కుజస్థానాలు. ఈ రాసుల్లో రాహు కానీ కేతువు కానీ ఏ ఒక్కళ్ళు ఉన్నా తప్పనిసరిగా సర్పదోషం అంటాం, కాల సర్పదోషం అంటాం, అతిగండ కాల సర్పదోషం అంటాం, కర్కాటక కాల సర్పదోషం అంటాం. ఇలా సర్పదోషాలు చెప్పుకుంటూ పోతే 32 రకాల సర్పదోషాలు ఉన్నాయి మన జాతకాలు. ఓకే. అంటే ప్రతి ఒక్క మనిషికి ఏదో కాంబినేషన్ సెట్ అయితే వాళ్ళకి సర్పదోషం ఉన్నట్టే. తప్పనిసరిగా ఉంటుంది. అందులో కుజుడితో కేతువు కలిసి ఉన్న, రాహు కలిసి ఉన్న, కుజ దృష్టి కలిగి ఉన్న తప్పనిసరిగా సర్పదోషం వస్తుంది. రాహు కుజకేతువుల కాంబినేషన్ కూడా సర్పదోషానికి కారణమవుతూ ఉంటుంది. వీటిల్లో ముఖ్యంగా మనకి చెప్పుకుంటూ పోతే అశ్వని, ఆరుద్ర, మఖ, స్వాతి, మూల, శతభిషం ఈ 6 నక్షత్రాల్లో ఎవరైనా మన ఇంట్లో జననం జరిగిందంటే ఆ ఇంట్లో వంశానికి సర్పదోషం ఉందని తథ్యం. దాంట్లో అనుమానం కూడా లేదు. అలాగే ఈ సర్పదోషం అనేటువంటిది 6 తరాలు పాటు వెంబడిస్తూ ఉంటే 7వ తరంలో ఆశ్లేష నక్షత్ర జననం జరుగుతుంది ఆ ఇంట్లో. అంటే 6 తరాల క్రితం నుంచి ఈ దోషం ఉంది మనకి అని చెప్పి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దాంట్లో అనుమానం ఏం లేదు. 7వ తరంలో ఆశ్లేష నక్షత్ర జననం జరుగుతుంది. ఆశ్లేష నక్షత్ర మంత్రం కూడా ఏంటి అంటే ఇదగం సర్పేభ్యో హవిరస్తు జుష్టం, సర్పం అనేటువంటి దాంతోనే మంత్రం ప్రారంభం అవుతూ ఉంటుంది. ఆ మంత్రం చివరి అక్షరాల్లో కూడా సర్పమే ఉంటుంది. అంటే సర్పదోషం సంపూర్ణంగా ఇంట్లో ఉన్నట్టు లెక్క. ఈ సర్పదోషం ఉంటే ఏమవుతుంది? ముఖ్యంగా క్రోధకారకం, కోపం ఎక్కువ, చిన్న చిన్న వాటికి కూడా కోప్పడిపోతూ సెన్సిటివ్గా బిహేవ్ చేయడం, అలాగే అనుకున్న పనులు ఏవి ముందుకు వెళ్ళవు. దాంతోపాటు ఇంకొక సర్పదోషం కూడా ఉంటుంది నాన్న. రాహు ఒక చోట ఉంటాడు, కేతువు 7th ప్లేస్లో ఉంటాడు రాహుకి. మిగిలిన గ్రహాలన్నీ కూడా ఈ రెండింటి మధ్యలో లాక్ అయిపోయి ఉంటాయి. ఇటువైపు ఏమి ఉండవు, ఈ రెండింటి మధ్యలో మొత్తం లాక్ అయిపోయి ఉంటాయి. అది ఇంకా సంపూర్ణమైనటువంటి కాల సర్పదోషంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేనే ఉన్నాను నాన్న, బలమైనటువంటి వాడిని ఒక గదిలో పెట్టి తాళం వేస్తే ఎన్ని రోజులు కొడతా? అంతేగా. ఆ తర్వాత నీరసించి పడిపోవడమేగా. ఇక్కడ గ్రహాలు శుభవీక్షణ కలిగినటువంటి గ్రహాలు కూడా ఈ రెండింటి మధ్యలో లాక్ అయిపోతే వాళ్ళు ఇవ్వవలసినటువంటి మంచిని ఇవ్వలేకపోతారు. రాహుకేతుల మధ్యలో ఉండిపోతాయి. కాబట్టి ఈ సర్పదోషాలు ఏవైతే ఉంటాయో వీటి వల్ల వివాహం, సంతానం, ఆరోగ్యం, క్రోధం, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం, బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్, హెడాక్, కళ్ళకు సంబంధించినటువంటి అనారోగ్యాలు, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా రాహుకేతుల వల్ల ఎక్కువ ప్రమాదం కలుగుతూ ఉంటాయి. అయితే దీనికి రెమెడీస్ ఏమున్నాయంటారు, చేసుకోగలరు? మాట చెప్పాలంటే నాన్న, రాహుకేతువులకి మనకి ఏదైనా కావాలి, తొందరగా రెమెడీ కావాలి అంటే శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి అంటేనే శ్రీ అంటేనే సాలెపురుగు, కాళి అంటేనేమో పాము, హస్తి అంటే ఏనుగు. 3 కలిసి శివుడికి పూజ చేసినటువంటి స్థలం. రాహుకేతువులు స్వయంభువుగా వెలిసినటువంటి స్థలం అక్కడ. అందుకనే శ్రీకాళహస్తి ఇప్పుడు కొంచెం కమర్షియల్గా తయారైపోయి ఒకటే బ్యాచ్ను కూర్చోబెట్టి 100 మందిని 200 మందిని చేస్తున్నారు. పూర్వకాలంలో కేవలం మంగళవారం మధ్యాహ్నం రాహుకాలంలో మాత్రమే చేసేవాళ్ళు. ఆ తర్వాత ఆదివారం చేయటం, శుక్రవారం చేయటం, ప్రతిరోజు రాహుకాలంలో చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు రాహుకాలం లేదు, కేతుకాలం లేదు, పొద్దున మొదలు పెడితే సాయంత్రం వరకు చేయిస్తూనే ఉన్నారు. జనాభా పెరుగుతున్నారు. దీనితో పాటుగా త్రయంబకేశ్వరంలో సర్పదోష నివారణ పూజ చేస్తారు నాన్న. మన మహారాష్ట్రలో త్రయంబకేశ్వరంలో చేస్తారు. నిజంగా అక్కడ చేసేటువంటి విధానమే మనకు సగం సంతృప్తినిచ్చేస్తుంది. మన పనులు అయిపోయినాయి అనుకొని బయటకు వస్తాం. అంత సంతోషంగా ఉంటుంది. కమర్షియాలిటీ ఉండదు. ఎవరి బ్రాహ్మణ వాళ్ళకే ఉంటారు, ఎవరి పూజా సామాగ్రి వాళ్ళకే ఉంటుంది. చక్కగా ప్రశాంతంగా కూర్చొని త్రయంబకేశ్వరంలో చేయిస్తారు. ఈ సర్పదోషానికి సంపూర్ణమైనటువంటి నివారణ త్రయంబకేశ్వరంలో చేయించుకోగలిగితే నిజంగా చెప్తున్నాను అన్న, ఒక 4-5 నెలల్లో వాళ్ళకు ఉండేటువంటి ప్రతికూలం పోయి అనుకూలం ప్రారంభం అవుతుంది. వాళ్ళకి అర్థమవుతూనే ఉంటుంది గ్యారంటీ. ఓకే, మన పనులు అవుతున్నాయి, మనకు శత్రుబాధలు పోతున్నాయి, అనుకున్న పనులు అవుతున్నాయి, ముందుకు వెళ్తున్నామనే ఒక భావన కలుగుతుంది. నిజంగానే అలానే జరుగుతూ ఉంటుంది. కాబట్టి
రాహుకేతువులకి అక్కడ సర్పదోష నివారణ పూజ త్రయంబకేశ్వరంలో కానీ అక్కడ అవకాశం లేనటువంటి వాళ్ళు కనీసం శ్రీకాళహస్తిలో అయినా సరే పూజ చేయించుకుంటే తప్పనిసరిగా రాహుకేతువుల ప్రభావం తగ్గుతుంది, వాటి అనుగ్రహం కలుగుతుంది. అందులో శ్రీకాళహస్తిలో చాకంటి కోటేశ్వరరావు గారు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు, అమ్మవారికి పెట్టినటువంటి వడ్డాణం ఏదైతే ఉంటుందో నాగాభరణం లాగా ఉంటుంది, పాములాగా ఇక్కడ పాము ఉంటుంది అమ్మవారికి ఆ వడ్డాణంలో, అది సందర్శిస్తే రాహుకేతువుల దోషాలు పోతాయి అంటారు. అలాగే శివుడికి ఎదురుగానే మొత్తం పైన రాహుకేతు మొత్తం నవగ్రహాల చిత్రపటం ఉంటుంది, దాన్ని చూస్తూ అమ్మవారిని అయ్యవారిని దర్శనం చేసుకుంటే సకల గ్రహ దోష నివారణ కలుగుతుందని చెప్తారు. రాహుకేతువులు ఒకటే కాదు, మిగిలిన గ్రహ దోషాలన్నీ పోతాయని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ శ్రీకాళహస్తి కూడా చాలా విశేషమైనటువంటి స్థానం నాన్న, చాలా విశేషమైనటువంటి యోగ స్థానం అని చెబుతాం. భక్త కన్నప్ప కథ దగ్గర నుంచి మనం ఆయన స్టోరీ దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి ఒక్కటి కూడా అక్కడ చాలా విశేషమైనటువంటి యోగం ఉంటుంది. స్వామివారిని వాయులింగం, అందులో శివుల్లోంచి గాలి వస్తూ ఉంటుంది, శివలింగంలోంచి అక్కడ ఉండేటువంటి దీపం కూడా తొణికిసలాడుతూ ఉంటుంది ఒక పక్కన. మీరు అది గమనించండి తప్పనిసరి, ఈసారి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఆ శివలింగంలోంచి వచ్చేటువంటి గాలి ఏదైతే ఉంటుందో దీపం వణుకుతూ ఉంటుంది ఆ గాలికి. అందుకనే వాయులింగం అని చెప్పి, పంచభూతలింగాలో వాయులింగం అని చెప్పి పిలుస్తాం. కాబట్టి శ్రీకాళహస్తీశ్వరుడు సర్వసాధారణమైనటువంటి విషయం కాదు. అందులో అక్కడ పూజ చేసేటువంటి భరద్వాజ మహాముని ఎక్కువగా పూజ చేశారు. అందుకని భారద్వాజ గోత్రీకులు ఉన్నటువంటి బ్రాహ్మణులు మాత్రమే గర్భాలయంలోకి అర్చకులుగా పెడతారు, ప్రధాన అర్చకులుగా. ఇప్పటికీ అలానే కొనసాగుతూ ఉంది అదే పరంపర. నిజంగా చాలా విశేషమైనటువంటి దేవస్థానం. త్రయంబకేశ్వరం కూడా గోదావరి నది పుట్టింది అక్కడ కాబట్టి, నాసిక్లో కాబట్టి అక్కడ పూజ చేయించడం కూడా చాలా విశేషమైనటువంటి యోగం. ఎక్కడ ఎవరికి అవకాశం ఉంటే అక్కడ వాళ్ళు చేయించుకోవడం అనేది ఉత్తమం. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. రాహుకేతుకు సంబంధించి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయనే విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.